హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎగ్ పఫ్ బేకరీ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ పఫ్ అయితే మంచిగా కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము పిల్లలకైతే ఈవినింగ్ ఈ విధంగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. మనకి లోపల కూడా స్టఫింగ్ కూడా చాలా బాగా మంచిగా ఉడికిందన్నమాట. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా అయితే ఎగ్ పఫ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 2 ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఇందులోనే కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకొని స్టవ్ పైన ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక 3/4 కప్పు వరకు అయితే మైదా పిండి వేసుకొని అందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి మంచి టేస్ట్తో క్రిస్పీగా రావాలంటే మైదా పిండినే యూజ్ చేయాలి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇందులోనే కాచి చల్లార్చిన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని పిండిని అయితే బాగా ఈ విధంగా మంచిగా పిసకండి. మనం ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు అలా కాకపోతే ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయితే కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకైతే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. వాటి పైన పొచ్చు అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఇందులోనే ఒక క్యాప్సికమ్ని చిన్నగా తరిగి వేసుకోండి. అందులోనే 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో యాడ్ చేసాం కాబట్టి కాస్త తక్కువనే వేసుకోండి. అలాగే ఇందులో కారము, మసాలా, అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ స్టఫింగ్ని అయితే చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకైతే పిండి చాలా సాఫ్ట్గా అయిందన్నమాట. దీన్ని అయితే మరొకసారి మంచిగా కలుపుకొని ఈ విధంగా రోలింగ్ అయితే చేసుకొని అన్నీ సేమ్ సైజులో అయితే కట్ చేసుకోండి పీసెస్ లాగా. ఇప్పుడైతే అన్నీ ఈ విధంగా ముద్దలాగా అయితే చేసుకొని పొడిపిండి జల్లుకుంటూ మంచిగా చపాతీ కర్రతోని ఈ విధంగా పల్చగా చపాతీలాగా అయితే చేసుకోవాలి. మిగిలిన ముద్దలన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని అయితే తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా లిక్విడ్ లాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక చపాతీని అయితే తీసుకొని ఈ విధంగా మనము మైదా పిండి కలిపి పెట్టుకున్నాము కదా, దాన్నైతే చపాతీ పైన అప్లై చేసుకొని ఒకదానిపైన ఒకటైతే ఈ విధంగా వేసుకుంటూ కొంచెం ప్రెస్ చేయండి. సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. మనము ఈ పేస్ట్ను అప్లై చేయడం వల్ల మనకి చపాతీలు అనేటువంటివి విడిపోకుండా ఉంటాయి. అదేవిధంగా పొరలుగా కూడా వస్తుందన్నమాట. సో అన్నిటినైతే ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోండి. వేసుకొని కొంచెం ప్రెస్ అయితే చేసుకోండి పైన కూడా. చేసుకొని ఈ విధంగా కార్నర్స్ అయితే కట్ చేసుకోండి. 4 కార్నర్స్ కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ షేప్ వచ్చిన తర్వాత దీన్నైతే ఈ విధంగా నిలువుగా మరియు అడ్డంగా కూడా ఇట్లా సేమ్ చూసుకొని కట్ చేసుకోండి మిడిల్లో చేసుకొని. ఇప్పుడు మీరు కావాలంటే ఇందులోనే స్టఫింగ్ని అయితే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే దీన్ని కొంచెం రోలింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకొని ఇందులోనైతే మనం ఇందాక పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని అయితే పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ పెడితే విడిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఈ విధంగా పెట్టుకొని అన్నిట్లో కూడా మనము బాయిల్ చేసుకున్న ఎగ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఇట్లా నిలువుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా అన్నిట్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ దీన్నైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి 4 సైడ్స్ కూడా. ఇందాక మనం మైదా పిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే కొంచెం కొంచెం అయితే అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే మలుచుకోండి. మలుచుకొని దాని మీద కొంచెం అయితే ప్రెస్ చేసుకోండి. అలా అయితే మనకి ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా మంచిగా గట్టిగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటిని కూడా మలుచుకోండి. ఈ ఎగ్ పఫ్ అయితే మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగారన్నమాట, ఎగ్ పఫ్ చేసి చూపెట్టమని. సో అందుకనైతే చేస్తున్నాను. ఈ విధంగా కార్నర్స్ కూడా మంచిగా మలుచుకోండి. ఈ విధంగా గ్యాప్ లేకుండా అన్నిటినైతే ఈ విధంగానే చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోండి. మీకు ఎన్ని పడితే అన్ని అయితే వేసుకోండి. నేనైతే 4 కూడా ఒకటేసారి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కాలడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అందుకనే 4ని కూడా ఒకసారి వేసుకుంటున్నాను. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని 1 సైడ్ కాలగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. మనకి ఒకేసారి బాగా కాలవు, కొంచెం లైట్గా కాలిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అయితే టర్న్ చేసుకోవాలి. అలా 2 to 3 టైమ్స్ అయితే మంచిగా టర్న్ చేసుకుంటే మనకి లోపల వరకు కూడా మంచిగా కాలుతుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి కాలడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి, మనకి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే. సో ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇవైతే ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చుకోకుండా చాలా డ్రైగా ఉన్నాయన్నమాట. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకైతే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే మీ దగ్గర ఓవెన్ ఉన్నా లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా అందులో అయితే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని సాస్ అయితే పోసుకొని తింటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరెన్నో మంచి వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.